అక్క, ఏంటి స్వాతి? బావకి సత్యమూర్తి అని అడ్వకేట్ తెలుసా? దేనికి? ఏం లేదక్క, నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం. ఆయనకు ఆ టాటూలోడు తప్ప ఇంకెవ్వరు తెలీదు. ప్లీజ్ అక్క, కొంచెం కలవాలి. బావని అడుగుతావా? ఈ ఫోటో చూసావుగా? ఈయన ఈగో కోసం మమ్మల్నే అవుట్ ఫోకస్ లో పెట్టాడు. ఈయనతోటి పని అవ్వదు గానీ ఒక పని చేద్దాం. పక్కింటి అంకుల్కి చాలా పరిచయాలున్నాయి. వెళ్ళి అంకుల్ని అడుగుదాం. సరే పద. అక్క. హాయ్ అక్క. హాయ్ సుకన్య, రా 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 రామా. తిను మా బాబాయ్ కూతురు స్వాతి. నమస్తే ఆంటీ. అమ్మాయి లక్షణంగా ఉంది. అంటే అమ్మకు కూడా వచ్చేసింది. రండి కూర్చోండి. కూర్చోమ్మా. మా స్వాతి సత్యమూర్తి అనే అడ్వకేట్ ని కలవాలంటక్క. నరేంద్ర గారికి ఏమైనా తెలుసేమో అని అడుగుదామని వచ్చాం. One minute. హాయ్ రా సిద్ధు. ఒసే, నీకు కానీ నీ బాబు గాని సత్యమూర్తి అనే లాయర్ తెలుసా? మూర్తి అంకులా? తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండే. అయితే వెంటనే మీ అంకుల్ కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పి అతని లొకేషన్ షేర్ చేయి. ఓకే, బాయ్. సిద్ధు, హలో. నీ ఎవరిని చెప్పా. కలవాలి? తిరిగి మాట్లాడి ఎందుకు? నేను ఉన్నా కదా. సత్యమూర్తి అనే అడ్వకేట్ సిద్ధు. సత్యమూర్తి, మా మూర్తి అంకుల్. హీస్ వెరీ 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 క్లోజ్ టు మీ, యు నో. ఎప్పుడు వెళ్ళాలి? నేను తీసుకెళ్తా, రండి. నేను కాదు సిద్ధు, స్వాతి. ఓ, మీరు కాదా? స్వాతియా? రే సిద్ధు, చిన్న పిల్లరా, తీసుకెళ్ళరా. ఇంకేమ్మా, ప్రాబ్లం సాల్వ్ కదా. అసలు ప్రాబ్లమే సిద్ధు అక్క. సిద్ధు తీసుకెళ్తానంటే మా ఆయన అస్సలు ఒప్పుకోడు. దానికో ప్లాన్ ఉంది. ఏమండి, స్వాతికి ఏదో పనుందంట, బయటికి వెళ్ళాలని అడుగుతోంది. చూసావి, నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయి పర్మిషన్ అడుగుతుంది. నీ ముఖానికి ఎప్పుడైనా అడిగిన పర్మిషన్? ప్రతిదానికి కమిషన్ మాత్రం అడుగుతావు. బుగ్గుముద్దు పెట్టేవండి పెద్ద సమతలాగా. ఏదో ప్రాస కోసం అన్నాలే, పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పు. మీరు పర్మిషన్ ఇచ్చారు సరే, కానీ మన పక్కింటి సిద్ధుని తోడెళ్ళమంటే వెళ్ళనంటున్నాడండి. ఈడాపోయింది, అసలే ముదురు. అబ్బా, అది కాదండి. ఇంత ఇగో ఉన్నా మీరే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు తను రానంటే మీ ఇగో హర్ట్ అవ్వదు? వర్కౌట్ అయింది. అయింది, వెళ్ళాల్సిందే నేను చెప్పానని చెప్పు. సచ్చినట్టు వెళ్తాడు. మీరు చెప్పారని చెప్తే అసలు వెళ్ళంటున్నాడు. రే సిద్ధు, రే సిద్ధు, నీతో మాట్లాడాలి. ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా, చెప్పు. మా ఆవిడ చెప్పిన పని చేయనన్నావంట. ఎస్, నీకు నాకు పడదు కదా. నీకు నాకేంట్రా? నువ్వంటేనే నాకు పడదు, కానీ మా ఆవిడకి నీకు ఓకే కదా. అది చెప్తే వెళ్ళాలిగా. నేను వెళ్ళను. వెళ్ళాలి, వెళ్ళను. వెళ్ళాలి. ఈ ముక్క డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఫోన్ లో ఎందుకు? డైరెక్ట్ గా చెప్తే రిక్వెస్ట్ అవుద్ది, ఫోన్ లో చెప్తే కమాండ్ అవుద్ది. నువ్వు వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి. నేను వెళ్ళను, వెళ్ళను, వెళ్తాను. ఎలా వెళ్తావో చూస్తాన్రా. ఎలా వెళ్తాడా? అదే అదే కదా మనకు కావాల్సింది. ఏంటప్పా? సారీ బాస్, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. పిల్ల మంచి షేప్ లో ఉంది, మళ్ళీ గుర్తిస్తా. అయ్యో, కనబడలేదు బాస్. సారీ సారీ చెప్పాగా. లైట్ తీసుకో, ఇల్లు బాస్. స్వాతి, దిగు. సిద్ధు, లీవ్ ఇట్. దిగు. వదిలేసే. ఏమన్నా ఇవ్వాల్సింది. ఇట్స్ ఓకే. సిగ్నల్ పడింది. దిగు, ముందు దిగు. ఇదేం చేస్తావు? చెప్పు. సిద్ధు, లైట్ తీసుకో. వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకే. ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ, కానీ ఆపడం చాలా కష్టం. నీ లైఫ్ వేరే సిద్ధు, కాబోయే సివిల్ సర్వెంట్వి. ఇది కాదు నీ జీవితం. ఇదే నా జీవితం. కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను. అందుకే సివిల్స్ తీసుకున్నా. సివిల్ సర్వెంట్ అంటే జీతం కోసం చేసే ఉద్యోగం కాదు, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ.
అమ్మ చెప్పు. ఏంటి అంత చిరాగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, వస్తుంటే రోడ్డు మీద కూడా ఇరిటేట్ చేశాడు. 4 పీకావా లేదా? పీకేవాడినే, స్వాతి పక్కన ఉందని వదిలేసా. ఎక్కడికి పోతాడు లేరా? వైజాగ్లోనే కదా ఉంటాడు. ఏదో ఒక రోజు టైం బాగాలేకపోతే వాడే ఎదురుపడతాడు. చూసుకోవా, గుడ్డోడువా, కళ్ళు కనిపించట్లేదా? సారీ తాత, ఏరుకో ఏరుకో, కనబడలేదు, ఏరుకో. అమ్మా నిజంగానే వన్ టైం బాగాలేదమ్మా. I will try my level best. థ్యాంక్ యూ సార్. వెళ్ళిన పని అయిందా? అవ్వలేదు కానీ అవుతుందన్న నమ్మకం వచ్చింది. ప్రతి నా కొడుకు నేనే గుర్తు చేయాలి. ఏమండి, చేది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సేమ్ టు మీ. ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ కదా, నేను లిప్స్టిక్ వేసుకుంటా ప్లీజ్. బయట ఎర్రమట్టి ఉంది, మూతలతో పూసుకో. అసలే కాల్సినాక నేను చేస్తున్నా. పడక మిస్డ్ కాల్ ఇస్తున్నా చేయరేంట్రా? విష్ మీ యార్. చెప్పరా. హలో అన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చిందన్నయ్య. నువ్వు పిల్ల మిస్ యూనివర్స్ మరి మిస్డ్ కాల్ ఇవ్వడానికి. అసలే నా పెళ్లి రోజు నాన్ స్టాప్ కాల్స్ తో నేను బిజీ. పెళ్లి రోజా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్ యూ రా, గుర్తు పెట్టుకుని మరి కాల్ చేసావు. అది కదన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చింది మరి. ఏదో పెట్టే ఫోన్. అసలే కాల్స్ వస్తున్నాయి బయట. అది కదన్నయ్య. ప్రతి నా కొడుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమే. హాయ్. వేసుకుంది మాంటేజ్ సాంగ్. ఈ వైల్డ్ మూమెంట్స్ ఎందుకురా? ఏదో ఒక చిన్న హై, ఆల్ గుడ్ వైబ్స్. కూర్చో. పాట పాడింది, పక్కనే తిరిగింది, పడిపోయింది అనుకుంటున్నావా? యా ఆల్మోస్ట్. అది జరగనివ్వను. ఏ ఎందుకు? నా ఈగో ఒప్పుకోవట్లేదు. నీ ఈగో ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి? నాకు రెస్పెక్ట్ కావాలి. ఎంత కావాలో చెప్పు, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. చెప్పురా. ఓ అర్ధ కిలో రెస్పెక్ట్, పావు కిలో పావు బా చెప్పు. ఏ హోటల్ నుంచి? ఆల్మండ్ వచ్చావు. రెస్పెక్ట్ అంటే మర్యాద, మర్యాద కావాలి. ఓకే గురూజీ. పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా? జీతో పాటు ఇంకోటి కూడా పెట్టాను, చూసుకోండి గురూజీ. ఏం పెడతా? దీంతో నన్ను కొంటావేమో, నా ఈగోను కొనలేవు. సైజ్ చేయించుకుంటా. మరి ఇంకేం చేయాలి గురూజీ? జనరల్ గా మీ అమ్మ నాన్న పెళ్లి రోజు అయితే ఏం చేస్తావురా? సెలబ్రేట్ చేస్తా. నీదైతే? చిల్లరైపోతా. మరి నాదైతే? ఏ, ఏ, అంటే ఇవాళ మీది హ్యాపీ యానివర్సరీ గురూజీ. ఈవినింగ్ పార్టీ వేరే లెవెల్. నాకు అలాంటివి నచ్చవు, అవి ప్రైవేట్ పర్సన్. ప్లీజ్ నాకు ప్లీజ్. సరే గ్రాండ్ గా చెయ్యి, లేకపోతే రింగ్ వాపస్ చేస్తా. ఓకే. ఏమే శ్రీకన్య? అబ్బు ఇది వచ్చిందేంటి? సుకన్య, ఏమండి, లిప్స్టిక్ ఉందా? వాడేసావా? ఎప్పుడు వాడం గనక అయిపోవడానికి ఉంది. వాడేసేయి. థ్యాంక్స్ అండి. కూర్చోండి లే. అదిగో. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ ఆంటీ. అబ్బా, అమ్మాయి మహాలక్ష్మిలో ఎంత బాగుందో. అమ్మా, ఆ అమ్మాయి ఎంత బాగుందా? తెగ నచ్చేసిందా? ఆ అమ్మాయిని కోడని ఫిక్స్ అయ్యావా? నువ్వు ఫిక్స్ అయితే ఫిక్స్ అయినట్టే. ఆ అమ్మాయిని కోడలు ఫిక్స్. సితు
ఏముంది గురించి ఎలా పడుకున్నారు? ఐఎమ్ ఫీలింగ్ కిడ్నీస్ రా అనకురా. అయినా నువ్వేంట్రా యానివర్సరీ అని పెళ్లి చేసావు? ఐఎమ్ ఫీలింగ్ రియలీ కిడ్నీస్ రా. సో క్యూట్ గురుజీ. ఏం క్యూట్ ఏంటో. ఇంతకీ టాక్ ఏంట్రా? టాకా వేరే లెవెల్ గురుజీ. అచ్చం సినిమా హీరోలా ఉన్నామంటున్నారు. ఏముంది గురుజీ? నన్ను ఎదురుగా పెట్టుకోవాలి వాడిని ఉన్న పోగొడతాయంట్రా. వావ్, మీ నీడని కూడా మీరు డామినేట్ చేయట్లేదంటే మీరు నిజంగా ఈగోక బాబ్ గురుజీ. నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. బట్ నేను కాదు గురుజీ. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. నేను కాదంటున్నానా? సరే ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం నేనేం చేయాలి చెప్పు. ఉన్నట్టుంది గుండె హెడ్ మీదకి వచ్చినట్టుంది. మరేనా ఫీలింగ్ నాస్టాలజిక్ రా. నాస్టాలజిక్ అంటే గ్యాప్ బాగా వచ్చిందా గురుజీ? గ్యాప్ గ్యాప్ ఏంట్రా? అదే పిల్లలు పెద్దలు అవుతుంటే పెద్దల మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురుజీ. ఓ అదా ఛే, ఛే. చాలా వచ్చిందిరా. మీ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి మందుంది గురుజీ. రెడ్ బుల్ కాదు, బెడ్ బుల్. దీంతో మళ్ళీ ఫామ్ లోకి వస్తానంటావా? మామూలు ఫామ్ కాదు గురుజీ, యువరాజ్ సింగ్ లాగా 6 బాల్ 6 లే. 6 బాల్ 6 6 ఎందుకు లేరా? జస్ట్ ధోని లాగా లాస్ట్ బాల్ 6 కొట్టి ఐ జస్ట్ వాంట్ ఫినిష్ ఇట్ ఇన్ స్టైల్. ఓ యా వావ్, నోట్లో వేసుకుని రెచ్చిపోండి గురుజీ. మరి బంటిగాడు ఈ టైంలో పంటే అవన్నీ చూసుంటాగా. మీరు తినండి. మీనాక్ష లేపాక్షి ఎంజాయ్. స్వాతి, ఈ రోజు నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటవి? పాత రోజుల్లాగా 3 years వెంటపడటం, 3 months డేటింగ్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ చేయవరాలు. మన క్యారెక్టర్ గురించి తెలియాలంటే మన ఫోన్లో ఉన్న ప్లేలిస్ట్ వింటే చాలు. ఓ, 3 పాటలతో నా క్యారెక్టర్ గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు. అవసరమా సిద్ధు ఇవన్నీ? ఏ చాలా అవసరం. దా, తీసుకో, విను విను, తీసుకో, పెట్టుకో. ఏంట్రా? అక్క కోసమే కదా మా నాన్నకు పాన్ ప్లాన్ చేసావు. అవునరా, మీ నాన్నని పాన్తో ఫ్లాట్ చేసా, ఇప్పుడు మీ అక్కని ప్లేలిస్ట్ తో ఫ్లాట్ చేస్తా. ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ రోజా. పరువం వానగా నేడు కురిసేనులే, తుమురి పాలలో ఈడు తడిసేం. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. ఇవి వింటావా? నేచర్ లవర్ని కదా. నేనైతే బాగా చదువుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సాంగ్స్ నువ్వు విను, బాగా హెల్ప్ అవుతుంది. నౌ ప్లే ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. సెకండ్ సాంగ్ ఫ్రమ్ వర్షం. నీటి ముల్లి నన్ను గిల్లి వెళ్ళిపోకే అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఇవే వింటావా? యా, అవే వింటా, అవే వినాలి. ఇప్పుడు అందరూ యోగాలు ఎక్సర్సైజ్లు ఎందుకు చేస్తారు? మైండ్ ఫ్రెష్ అవుతుందని. ఇప్పుడు థర్డ్ సాంగ్ విను, నీ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. ప్లీజ్ ప్లే ద ఫైనల్ వన్. థర్డ్ సాంగ్ ఫ్రమ్ నరసింహ. ఎక్కు తొలి మెట్టు. అయితే నువ్వు ఒక్కని పట్టు. ఇదేంటిది? ఈ పాట వస్తుంది. ఏ, ఇది నా ఫోన్ కాదు, ఇది మీ బంబం గడి ఫోన్. ఒక నిమిషం ఆగు. నా ఫోన్, ఇది నా ఫోన్. నా ఫోన్లో పాటలు విన్నావు ప్లీజ్. ఈ రోజుకి ఈ పాటలు చాలు ప్లీజ్. స్వాతి, స్వాతి ఆగు. పాటలు ఎలాగో ఫ్లాప్. మాటలు చెప్పడం మనకు రాదు, కానీ నా కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది కదా, అది నిజం. నీకేదో అర్థమైంది కదా, అది నిజం. ఆ నిజం గురించి తర్వాత మాట్లాడుకుందాం, పద.
లోకి రావచ్చా? రారా. మరి బాబీజీ? బాబీజీ కూడా రమ్మంటుంది, రారా. గురూజీ గురూజీ రారా. ఏంటి గురూజీ, రాత్రంతా జాగరమేనా? వేటాడాల్సిన సింహంలా కూర్చున్నావు. సింహం. బాబీని అడుగురా. బాబీ బాబీ వెర్ ఇస్ బాబీ? ఇంత లాబీ. అదేంటి గురూజీ? నీ ఆత్రంతో నా రాత్రంతా పాడు చేసావు. నన్ను ఒక్కనే రూమ్ లో పెట్టి లాక్ చేసావురా. మరి నాకు ఫోన్ చేయొచ్చు కదా. నాకు ఆ అవకాశం నువ్వు ఎక్కడిచ్చావురా? ఈ టైంలో పంటి అవన్నీ చూసుంటాక తినండి. మరి ఒంటి మీద మరకలేంటి? అంటే పాన్ చాలా పవర్ఫుల్ గా పనిచేసింది అన్నమాట. చాలా. నిరాహార దీక్ష చేసేవాడికి నిమ్మరసం ఇస్తారా? మోషన్ టాబ్లెట్ కాదు. బయట జలపాతం, లోపల వర్షపాతం. సారీ గురూజీ, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే, నువ్వు పాత కక్షలన్నీ మనసులో పెట్టుకునేది ప్లాన్ చేయలేదు కదా? ఊరుకోండి గురూజీ, నేను నా కక్ష కాంక్షలు ఏంటి? ఇంత పవర్ఫుల్ ఉందేంట్రా? ఇవాళ మళ్ళీ ప్లాన్ చేయమంటావా? వద్దురా, నీ ప్లాన్ వద్దు, నీ పాలు వద్దు. వెళ్ళు. ఇంకొకసారి టచ్ చేయకురా. నాకు బ్యాగ్ ఉంది, టచ్ చేయగలిపోరా. నన్ను కాస్త ఒంటరిగా ఉంటేరా. ప్లీజ్ వెళ్ళిపోరా. వెళ్ళిపోరా. ఈ పాలు ఇంత పవర్ఫుల్ ఉందేంట్రా?